माताजी नमस्ते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया। ओम शांति शांति शांति। नमस्ते माताजी, अंदरिकी नमस्ते। అందరికీ నమస్తే. ఎందుకు మనం యోగాభ్యాసం చెయ్యాలి అంటే సూత్రం ఏమంటున్నాడు అంటే విశోకవా జ్యోతిష్మతి. సూత్రము విశోక వా జ్యోతిష్మతి. ఆత్మలో ఎటువంటి అజ్ఞానం ఉండదు. ఆత్మయందు ఎటువంటి మలినాలు కానీ అజ్ఞానము కానీ సత్వము గాని రజము గాని తమస్సు గాని ఆత్మయందు ఉండదు. కానీ ఆత్మ ఏదైతే కారణ సూక్ష్మ స్థూల దేహాలతో ఆత్మ తన ఉనికిని చాటుకుంటుంది. ఆత్మకు తన సామర్థ్యం తెలియాలన్నా లేదా ఆత్మ సామర్థ్యము వ్యక్తపరచబడాలన్నా తన పరిచయాన్ని ఇచ్చుకోవాలన్నా తన కీర్తి ప్రతిష్ట ఏది నిలుపుకోవాలన్నా ఆత్మకు ఈ మూడు దేహాలు అవసరమవుతవి. ఏది? కారణదేహము, సూక్ష్మదేహము, స్థూల దేహము. అయితే ఆత్మలో లేని మలినాలు, ఆత్మలో లేని అజ్ఞానం, ఆత్మలో లేని ఏవైతే వివిధ కారణాలు మనకు అగుపడుతున్నాయో అవి ఎక్కడ ఉన్నవి అనంటే ఈ మూడు దేహాల యందే ఉన్నవి. మనకి స్థూలంగా తెలిసేది స్థూల దేహమునందు, సూక్ష్మంగా తెలిసేది సూక్ష్మదేహమునందు. ఎప్పటి వరకైతే జీవుడు ఈ వివిధ శరీరాదుల యందు బంధింపబడి ఉంటాడో, ముఖ్యంగా మనుష్య ఇతర యోనుల యందు జీవుడు బంధింపబడి ఉన్నప్పుడు అతనికి తన సామర్థ్యము కానీ తన ప్రకాశము కానీ తన చైతన్య శక్తిని కానీ ఆస్వాదించే యోగము జీవాత్మకు దొరకదు. ఉదాహరణకి ఇప్పుడు వివాహం కాని కన్య ఉంది. ఆమెలో మాతృత్వము ఇమిడి ఉంది. ఆ వివాహము కాని కన్యలో అమ్మతనం ఉంది, అమ్మతనం ఉంది. కానీ ఆ కన్య ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో, వివాహం చేసుకున్నప్పుడు గర్భము ధరించినప్పుడే ఆ మాతృత్వ ఆస్వాదనం ఆ తల్లి చెయ్యగలుగుతుంది. కన్యగా ఉంటే
ఆమె మాతృత్వ అనుభూతిని పొందదు. కానీ కన్యలో మాతృత్వ బీజాలు ఉంటాయి. అటులనే ఈ జీవుడు తన సామర్థ్యాన్ని తెలుసుకోవాలి అంటే చాలా అల్ప సామర్థ్యం జీవుడి దగ్గర ఉంది. నిజంగా చెప్పాలి అంటే అసమర్థుడని కూడా మనం అనుకోవచ్చు. ఈ అల్ప సామర్థ్యము వలన జీవునకు అతని సామర్థ్యం తెలియాలి అంటే పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన వేద జ్ఞానాన్ని, అటులనే ఇంద్రియ శక్తిని జీవుడు ఆస్వాదించినప్పుడే, ఈ వేద జ్ఞానము ఇంద్రియ శక్తి ఇవి రెండు జీవునకు లభించినప్పుడే జీవునకు నేను నిత్యుడను, చైతన్యుడను, ప్రకాశ స్వరూపుడను, నాకు మరణము లేదు, నేను నిరంతరము ఉండే తత్వాన్ని, ఈ భవబంధనాలన్నీ కూడా ఒక సమయాన నాకు జతపరచబడ్డవి, యాడ్ అయినవి, ఒక సమయమున ఇవి నా నుండి తొలగిపోవచ్చు, లేదా ఇంకెక్కువ నాకు లభించవచ్చు. ఈ జ్ఞానమంతా జీవునకు అర్థం కావాలి అంటే వేద జ్ఞానము అవసరము, సాధనాలు జీవునకు అవసరం. అయితే ఇంత చైతన్య స్వరూపుడు, కాంతివంతుడు పరమాత్మునితో పోల్చుకున్న, సూర్యునితో పోల్చుకున్న జీవుని కాంతి చాలా స్వల్పం. పరమాత్మని కాంతి అనంతం, సూర్యుని కాంతి జీవున కంటే అనంతం, కానీ పరమాత్మని కంటే సీమితం. మరి జీవునకు ఎదురుగా ఆ ఇద్దరు ఆదిత్యులు ఉన్నారు. బ్రహ్మాండములో ప్రతిరోజు తూర్పున ఉదయిస్తున్న ఆదిత్యుడు, జడచేతనాది పదార్థాలను కారణరూపము నుండి కార్యరూపముగా మారుస్తున్న ఆదిత్యుడు ఇద్దరు ఉన్నారు. పరమాత్ముని కూడా మనం ఆదిత్యుడే అంటాము. కార్యరూప జగత్తున ప్రకాశాన్ని ఇస్తున్న ఆ పదార్థాన్ని కూడా మనం ఆదిత్యుడే అంటాం. ఈ రెండు ప్రకాశ తత్వాలు, ఏది పరమాత్ముడు ప్రకాశ స్వరూపుడే, అలాగే సూర్యుడు కూడా ప్రకాశ స్వరూపుడే. కానీ జీవుడు ఈ రెండు తత్వాల ముందు చాలా చాలా అల్ప సామర్థ్యుడు. అందుకనే ఈ జీవుడు వివిధ సాధనాలను, అనగా పరమాత్మని ద్వారా ప్రదత్తమైన సాధనాలని ఉపయోగించుకున్నప్పుడే జీవునకు అతని సామర్థ్యం అర్థమవుతుంది. అందుకే ఏమన్నాడు? విశోక. మనము ఈశావాస్య ఉపనిషత్తు విన్నప్పుడు కహ శోక కహ మోహ అన్నాం. అనగా ఆత్మతత్వము, పరమాత్మతత్వము, ప్రకృతి తత్వము విశేషముగా అర్థమైనప్పుడు, పైన పైన కాదు, లోతుగా ఈ మూడు పదార్థాల యొక్క తత్వం అర్థమైనప్పుడు జీవునకు శోకం ఉండదు. ఇది చాలా సాధన వల్ల సంభవిస్తుంది. సత్సంగము వలన అంత అవగాహన మీకు అనుభూతిలోకి రాకపోవచ్చు. కేవలం విన్నప్పుడు అవునా, ఓకే, ఆత్మతత్వం తెలుసుకుంటే శోకం ఉండదా, కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ స్థితిలో ఎలా ఉంటాము అంటే, ఆ స్థితిలో కూడా మనం సమస్యని సరళముగా తీసుకోగలగాలి అంటే, అటువంటి శక్తి మనకు లభించాలి అంటే
మనం అంతర్గతముగా ధ్యాన ప్రక్రియ ఆచరించవలసిందే. ధ్యానము అనేది దాని శక్తిని మీరెవ్వరు కూడా సీమితముగా తీసుకోవద్దు. మనం ఎంత లోతుగా మెడిటేషన్ స్టార్ట్ చేస్తుంటే, ఎంత ఎక్కువ అంతర్ముఖులం అవుతూ ఉంటే ఆ స్థితి సామాన్య స్థితి కాదు. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అంతర్ముఖ సాధన సఫలం అవ్వాలి అంటే అష్టాంగ యోగము ఆచరించవలసిందే. అసత్యాచరణ చెయ్యకూడదు, చాప్లూసి ఉండకూడదు, మనకు అనవసరమైనటువంటి చర్చల్లో మనం తలదూర్చకూడదు. చాలా జాగ్రత్తగా జీవిత యాత్రని మనం ప్రతిరోజు జల్లెడ పట్టుకోవాల్సిందే. లేదంటే మనము బియ్యముని పప్పుల్ని గనక డబ్బాలో పోసి పెట్టాము, గమనించకపోతే పురుగులు వస్తాయి. ఇక ఒకసారి పురుగు పట్టింది అంటే మనం ప్రతిరోజు వాడుతూ ఉన్నప్పుడు అయితే చెరుగుతాము, జల్లెడ పడతాము. లేదంటే 2 రోజుల్లోనే మళ్ళీ పురుగు వస్తూ ఉంటుంది. తప్పకుండా ఇక మనం వాడుతున్నప్పుడు ఒకసారి గమనించుకోవాల్సి వస్తుంది, ఇందులో పురుగు ఉందా లేదా అని. అటులని ఆధ్యాత్మిక మార్గములో విశ్వ చైతన్య ప్రకాశ స్థితిని మనం దర్శించుకోవాలి అంటే స్వస్తి వాచన మంత్రాలలో అంటే ఋగ్వేదములోని మొదటి మంత్రమే. వేదాలలో ఏదైతే మొదటి మంత్రం ఉందో, 4 వేదాలలో మొదటి మంత్రం. ఎందుకంటే ఋగ్వేదం మొదటి వేదం. ఆ ఋగ్వేదంలో మొదటి మంత్రం ఏంది? అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఈ మానవ జన్మలో మనం రత్నాలను చూడ్డానికి వచ్చాం. భార్య, భర్త, పిల్లలు, మన్మన్లు, ముని మన్మన్లు, భవనాలు, ఇవంతా ప్రకృతి యొక్క ఐశ్వర్య. ఇందులో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కొత్త పాత ఉండొచ్చు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వర్ణించడానికి వీలుగా ఉంటది. ఈ రత్నాలను చూడ్డానికి రాలే మనం, ఇవి ఉండాల్సిందే, నేను కాదనా. ఎందుకంటే జీవుడు అల్ప సామర్థ్యుడు, సంఘజీవి. సంఘములో అజ్ఞానం బాగా వ్యాపించి ఉంది. వర్తమానములో ధర్మానికి అవకాశం లేదు. కుటుంబములో అయినా సరే ధార్మిక వ్యక్తికి ఎవ్వరు విలువియ్యరు, ధనమున్న వాడికే విలువిస్తారు. అది గురువైనా సరే. గురువు ఒక మాట అంటే కూడా మనం ఓర్చుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రకృతి ఐశ్వర్యాలను మీరు సామాన్యంగా తీసుకోవద్దు. కానీ పరమాత్ముడు ఇక్కడ హోతారం రత్నధాతమం అంటున్నాడు. ఓ జీవాత్మ, నీవు ఇప్పుడు ఏ దేహములో అయితే ఉన్నావో ఆ దేహములో రత్నాలు ఉన్నది. అవి అంత చిక్కని రత్నాలు. అవి స్థానాన్ని ఆక్రమించవు, భారమో కాదు. రాజుకి మనము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, దొంగలతో దోచుకోబడదు, సంతానానికి ఇవ్వాల్సిన అవసరము లేదు. కానీ నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ఆ రత్నాల ద్వారా ఈ జీవిత యాత్రని చాలా సరళముగా నడిపించుకోగలుగుతావు. అందుకే ఇక్కడ విశోకావా జ్యోతిష్మతి. నీవు ఎప్పుడైతే రజో తమ ఈ 2 గుణాలకు అతీతముగా, అసలు నా దృష్టిలో సత్వానికి కూడా అతీతముగా
ఈ 3 గుణాలకు అతీతమైన జీవుడు అమూల్యమైన సంపత్తులని ఎప్పుడు పడితే అప్పుడు దేహమునందు ఆస్వాదిస్తాడు. అతని జీవితంలో అసంతృప్తి ఉండదు, హీన భావం ఉండదు. తన పట్ల తనకి నాకు ఇది లేదు, నాకు ఏ హీన భావన ఉండదు. అతని యొక్క మస్తిష్క భాగములో తుఫాన్ రాదు, అలజడలు ఉండవు, కంపనము ఉండదు, కేవలం ప్రశాంతత ఉంటుంది. ఏ రత్నాలు, గందరగోళము లేదు, తుఫాన్ లేదు, భయము లేదు, తన పట్ల తనకు నిరాశ లేదు, బలహీన ఆలోచనలు లేవు, సమస్థితిలో ఉంటాడు. ఈరోజు వెండి పల్లెములో భోజనం చేయాల్సి వచ్చింది, ఏసీలో కూర్చోవాల్సి వచ్చింది, దాన్ని సరే అంటారు. రేపు వెండి పల్లెం ఎవరు దొంగలించుకున్నారు, సంతానము లేదా ఎవరు దాన్ని ఏసీని దోచేసుకున్నారు, ఇంట్లోకించి గంటేశారు, ఓకే, అప్పుడు కూడా సమస్థితియే ఉంటారు. లబోదెబోని గుండెని అంటే నాకు ఇంత అన్యాయం జరిగింది అని మేఘాలుగా గర్జించడు. నిత్య జీవితంలో మనకి మన మిత్రులు ప్రతికూలంగా ఉన్నప్పుడు బాధగా ఉంటుంది, బంధువర్గము ప్రతికూలంగా ఉన్నప్పుడు బాధగా ఉంటుంది. ఏదైనా ప్రకృతిపరమైన ఐశ్వర్యాలు ప్రతికూలంగా ఉంటే దుఃఖపడుతూ ఉంటాం. నాకు ఇలా ఎందుకు జరిగింది, ఇలా చేశారు, అలా చేశారు, ఇది లేదు, అది లేదు. కానీ ఆధ్యాత్మికంగా మనం అంతర్గతంగా ఒకవైపు సాధనని దృఢత్వం వైపు తీసుకెళ్తున్నాం. అనవసరమైన విషయాల యందు తలదూచడం లేదు, కీర్తి ప్రతిష్టల వెనుక పరిగెత్తడం లేదు. అష్టాంగ యోగమును కూడా నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఆచరిస్తున్నాము అంటే అంతర్గతముగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మీకు కమలం పువ్వు వలె విచ్చుకుంటవి. దానికోసం హృదయాన్ని, ఆలోచనలని, చివరికి ఈ దోసిట్లోకి వచ్చే ఆవకాయ ముద్ద అన్నమును కూడా మనం చాలా శుద్ధ మార్గంలో అర్జన చేసుకోవలసి వస్తుంది. ఈ 5 అంగుళాలకు ధరించే వస్త్రం చివరికి కంటికి మనం ఏదైతే అంజనము లేపనం చేసుకుంటామే అవి కూడా ధర్మ మార్గములోనే ఆస్వాదించవలసి వస్తుంది. మీరు అనుకుంటున్నారు మనము ఇంత ఫిల్టర్గా జీవిస్తే అసలు మనం ధనికులం అవుతామా అనే ప్రశ్న చాలా మందికి ఉంటది. మీకు ఆధ్యాత్మికవాదులకి లోక్యమే తెలియదు అంటారు. కానీ ఆధ్యాత్మికవాదికి లౌక్యము తెలిసినంతగా భౌతికవాదికి లౌక్యం తెలియదు. ఆధ్యాత్మికవాది తన ఆత్మను మురికి బావిలో పడకుండా, మురికి అంటకుండా, పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన ఇంద్రియాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని జీవనాన్ని కొనసాగిస్తాడు. ఒకటే లక్ష్యం పెట్టుకుంటాడు, ఆత్మస్వరూపముతో ఉంటాడు. పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన ఇంద్రియాలను చిన్న భిన్నము చేసుకోడు, సీమితముగా ఉపయోగించుకుంటాడు. అదే లౌకికవాది ధనమును దృష్టిలో పెట్టుకొని కపట వ్యవహారం చేస్తాడు. లౌకికవాది రెండే పెట్టుకుంటాడు, కీర్తి, ప్రతిష్టలు, ధనం. వాటి కోసం ఎంత మిశ్రిత జీవనం గడుపుతాడంటే
ఇతన్ని పొగుడతాడు, అతన్ని పొగుడతాడు, ఇతన్ని నిందిస్తాడు, అతన్ని నిందిస్తాడు. అసలు తనెంత పవిత్రంగా ఉన్నాడు, తన స్థితి ఏంటో చూసుకోడు. బస్ ధనాన్ని చూసి మురిసిపోతాడు, సౌకర్యాలను చూసి ప్రసన్నముగా ఉంటాడు. అందుకే అంటాడు లౌకికవాది ఆధ్యాత్మికవాదితో, నీకు లౌక్యం తెలియదు కాబట్టి నువ్వు ధనం సంపాదించలేకపోయావని. కానీ ఈ వ్యక్తికి తెలుసు, యోగ మార్గములో వెళ్తున్నటువంటి ఆధ్యాత్మికవాదికి తెలుసు, నేను ఎక్కడైనా అధర్మాచరణ చేసినట్టయితే, అధర్మంగా ధనం కూడబెట్టుకున్నా, అధర్మంగా యశస్సుని సంపాదించుకున్నా, అధర్మంగా వస్తు సామాగ్రి చేసుకున్నా, స్థూల దేహ విసర్జనకి ముందే నేను ఇవన్నీ త్యజించుకోవలసి వస్తుంది. మీరు ఇప్పుడు మీ శరీరాన్ని చూసుకోండి. ఒకప్పుడు మీరందరూ కూడా చాలా విలువైన వస్త్రాలు మీ అలమారులో ఉన్నవి, చాలా విలువైన ఆభరణాలు మీ అలమారులో ఉన్నవి. వాటిని మీరు ధరించగలుగుతున్నారా? చాలా తేలికగైన వస్త్రాన్ని మనం ధరించగలుగుతున్నాం, తేలికగా ఉండే ఆభరణాన్ని మాత్రమే వేసుకోగలుగుతున్నాం. బరువుగా ఉన్నవి కేవలం వర్ణించడమే, నా దగ్గర కూడా ఉంది కానీ నాకు ఓపిక లేక వేసుకోలేదు, అమ్మో అవి చాలా బరువుగా ఉంటవి, కేవలం శబ్దము ద్వారా చెప్పేస్తున్నాం కానీ ఆస్వాదించడానికి శక్తి లేదు. అందుకనే ఆధ్యాత్మికవాది ఒక దృష్టితో చూస్తాడు, దేహ పతనము తర్వాత ఇవన్నీ నాతో రావే. అసలు దేహ పతనం ఏంటి? దేహము వార్ధాక్యం వైపు వెళ్ళినా, దేహం వ్యాధి వైపు వెళ్ళినా ఇవేవి నాకు ఉపయోగపడవు. అందుకే నేను ఇవి ఉంటే ఆస్వాదిస్తా, పైతృక సంపత్తి ద్వారాను లేదు ఉద్యోగ ధర్మములో వేతనం మంచిగా వస్తే ఆస్వాదిస్తా. అంతేగాని ఈ ఐశ్వర్యాల కొరకు, ఈ భౌతిక సుఖాల కొరకు వాక్కుని కానీ, కర్ణమును కానీ, హస్తమును కానీ, పాదములను కానీ, ఇంద్రియాలను కానీ నేను అధర్మ మార్గములో పెట్టను. అంటే సత్వ రజ తమ గుణానికి అతీతంగా వెళ్ళిపోయాడు ఆధ్యాత్మికవాది. ఎప్పుడైతే అష్టాంగ యోగము, యోగ సాధన, వేద జ్ఞానాన్ని, ఈ రత్నాలతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, ఆ మార్గములో ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టడం లేదు. నిరంతరము ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అంతా ప్రకాశమే, జ్యోతిస్వరూపమే, ఆనంద స్వరూపమే అంటున్నాడు. విశోకవా జ్యోతిష్మతి. ఎప్పుడైతే జీవుడు యోగాభ్యాసము చేస్తూ దానితో పాటు వేద జ్ఞానాన్ని స్వాధ్యాయం చేసుకుంటూ వ్యవహారములో అష్టాంగ యోగమును అనుసరిస్తున్న వస్త్రాలు కాని, ఆభరణాలు కాని, బంధువులని కాని, మిత్రులని కాని ఏది కూడా పరిగ్రహమే, సీమితం. ఒక సరిహద్దులో ఉన్నాడు, పరిగెత్తడం లేదు భౌతిక పదార్థాల వెనుక. అసత్యాచరణ లేదు, అధర్మాచరణ లేదు. మానసికంగా పవిత్రంగా ఉంటున్నాడు, శారీరకంగా పవిత్రంగా ఉంటున్నాడు, తన మలములో దుర్గంధము లేకుండా చూసుకుంటున్నాడు, తన మూత్ర విసర్జనలో దుర్గంధం లేక చూసుకుంటున్నాడు, తన ఉమ్ముని ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుంటున్నాడు. తన వలన, తన శరీరము వలన
తన నోటి నుండి వచ్చే మాట కానీ, చూపులు కానీ, చేష్టలు కానీ, విసర్జనాలు కానీ, తీసుకునే ఆహారము కానీ, ఇతరులకు ఇచ్చే ఆహారము కానీ అంతా శుద్ధముగా పెట్టుకుంటున్నాడు. మరి ఇంత శుద్ధ స్థితికి రావాలి అంటే మీ పాత్ర ఎంగిలయ్యి ఉంది, దాన్ని ఇద్దరే శుద్ధి చేస్తారు. డబ్బులు ఇస్తే మీ పనమ్మాయి లేదా మీరు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ చుట్టూ ఏదైతే మురికి ఉందో ఆ మురికిని మాత్రం పరమాత్ముడు తన ఇష్టానుసారముగా, అంటే పరమాత్ముని ఇష్టానుసారముగా ఆత్మను ఆవరించుకొని ఉన్న మురికి పరమాత్ముడు కడుగడు. ఎటులా మీ యొక్క విశేషమైన గదిలో మీరు రాత్రిపూట తిని అక్కడే ఎంగిల్ ప్లేట్ పెట్టేశారు, నిద్రపోయారు మాట్లాడుతూ. మీ పనమ్మాయి వచ్చింది, మీరు ఎక్కడైతే ఎంగిలి పాత్రలు శుద్ధి చేసుకుంటారో ఆమె అక్కడ పాత్రలు మాత్రమే శుద్ధి చేసింది. ఇవి ఇక్కడే ఉండిపోయినాయి. మీరు 4 రోజులైంది, 5 రోజులు అవుతుంది, మీరు తీయట్లేదు. ఇప్పుడు ఈ మంచం కింద పాత్రలు మురికై ఉన్నవి, అవి శుద్ధిగా లేవు. దాన్ని మీరు ఎవరిని దోషి అంటారు? మరి పనమ్మాయి రోజు వస్తుంది, రోజు వెళ్ళిపోతుంది. మంచం కింద వారం రోజుల నుండి మీరు పాత్రలు పెడుతున్నారు, శుద్ధి చేయట్లేదు, బయట వెయ్యట్లేదు. ఇప్పుడు ఆ దోషం ఎవరిదంటారు? పనమ్మాయినైతే మీరు పెట్టుకున్నారు, కానీ మీ మంచం కింద పాత్రలన్నీ అలాగే పడున్నవి. ఈ తప్పుని ఎవరి మీద వేస్తారు? మీరు మీ మీదనే వేసుకుంటారా? దాన్ని కూడా సంకోచిస్తున్నారా? మన మీదే వేసుకోవాలి, మా మీదే వేసుకోవాలి. ఎవరికి లేకపోతే ఏదో ఒప్పుకుంటున్నారు, తప్పదు కదా. తప్పదని ఒప్పుకుంటున్నారా, నిజంగా ఇష్టపూర్వకంగా అది మాదే మిస్టేక్ అనుకుంటున్నారా అని అడుగుతున్నా. అదే మిస్టేక్ అనుకుంటున్నాం. ఇష్టపూర్వకంగా. మరి మీ పనమ్మాయికి ప్రతిరోజు గిన్నెలు తోమడానికి 2000 ఇస్తున్నారే, మరి పనమ్మాయి రోజు వస్తుంది, ఆ పాత్రలు శుద్ధి చేయలేదు, పనమ్మాయి తప్పు కాదా? కాదండి, ఎందుకంటే చేసింది మేమే కాబట్టి అది తప్పు మన మీదకి వస్తుంది. ఓకే లలిత గారు, ఇంకా నీరజ నువ్వేమంటావు? పనమ్మాయిని మీరు గిన్నెలు తోముకోవడానికి మాట్లాడుకున్నారు, పనమ్మాయి రోజు వస్తుంది వెళ్ళిపోతుంది, ఆ పాత్రలు శుద్ధి లేవు అంటే మీ గదిలో మరి మంచం కింద పెడుతున్న పాత్రలు శుద్ధిగా లేవు, అక్కడే పడున్నాయి. ఆ దోషం మీరు ఎవరి మీద వేస్తారు? మన మీద వేసుకుంటాం మాతాజీ. ఎందుకంటే అవి ఆ స్థానంలో పెట్టలేదు, క్లీన్ చేసే ప్లేస్ లో పెట్టలేదు కాబట్టి అమ్మాయి క్లీన్ చేయదు. ఇదే అంతర్గతంగా పరమాత్మని తీసుకోండి. మీ అనుమతి లేకుండా, మీ స్వీకృతి లేకుండా పరమాత్ముడు మీ ఆత్మ చుట్టూ జన్మ జన్మాంతరాల నుండి ఆవరించుకొని ఉన్న మురికిని కడుగడు. మీరు సత్సంగానికి వెళ్ళండి, గోశాలకి కోటాన కోట్ల దానాలు చెయ్యండి, దాని అని శాలు గప్పించుకోండి, మీరందరూ అతన్ని స్తుతించి చప్పట్లతో మీ చేతుల్ని ఎర్రగా చేసుకోండి. కానీ పరమాత్ముడు మాత్రం ఆ దాని చేసినటువంటి ఆత్మను ఆవరించుకొని ఉన్న మలినాలను శుద్ధి చెయ్యడు. అది గుర్తుపెట్టుకుంటా. జీవాత్మ అంతర్ముఖ సాధన చేసి, అయ్యా నేను ఇక్కడ ఈ పాత్ర మురికిని నేను తొలగించుకోలేకపోతున్నా, తొలగించేలోపు నన్ను ఎవరో పిలుస్తున్నారు, చెవు పిలుస్తుంది, ముక్కు పిలుస్తుంది, స్పర్శ పిలుస్తుంది, నన్ను శుద్ధి చేసుకుందామని నిమగ్నం అవుతున్న సమయంలో ఈ ఏకాదశ ఇంద్రియాలు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాయి భాష్యం వైపు. అందుకనే ఆ పిలుపు వినబడకుండా నేను అనుకున్న కార్యం శీఘ్రంగా కావాలి అంటే నువ్వు వాటికి అడ్డుగా నిలబడు, నాకు సహాయం చెయ్యు అని
జీవాత్మ ఎప్పటి వరకైతే పరమాత్మని అంతర్ముఖంగా వేడుకోదో అప్పటి వరకు పరమాత్ముడు వేచి ఉంటాడు కానీ జోక్యం చేసుకోడు. అది గుర్తుపెట్టుకోండి. అంతర్గత శుద్ధి మార్గాన్ని పరమాత్ముడు శాస్త్రాల ద్వారా ఉపాయాలు మాత్రమే ఉపదేశించాడు, కానీ శుద్ధి చేసుకోవలసిన అవసరం శ్రమ జీవుడిదే. అందుకనే ధ్యాన జగత్తుని సరళముగా తీసుకోకండి. ధ్యాన జగత్తులో విజయం సాధించాలి అంటే అసత్యం ఆడకూడదు, ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండాలి, ఇదంతా అవసరమా అని అనుకుంటే రత్నధాతమం, రత్నాలని మనం కోల్పోతాము. ఎందుకంటే మానవ జన్మలో పరమాత్ముడు లోపల చాలా విలువైన షోరూమ్స్ పెట్టాడు. అందులో మనం వాటన్నింటినీ మనం క్రయం చేసుకోవాలి, విక్రయం చెయ్యాలి, ఆస్వాదించాలి అంటే అష్టాంగ యోగ మార్గంలో ఉండాలి. సత్వరజ తమో గుణాలకు అతీతంగా వెళ్ళాలి. దినచర్యను ప్రతిరోజు జల్లెడబట్టాలి. ఇతరుల కంటే మన జీవితం, మన ఆలోచనలు, మన మాటలు చాలా విభిన్నముగా ఉండాలి. అలా మనం ప్రయత్నం చేసినప్పుడు అంతర్గతంగా మనకు ప్రకాశ స్థితి అగుపడుతుంది, చాలా ఆస్వాదించగలుగుతాము. ఈ జన్మ పైన మనకు చాలా ఒక గ్రిప్ వస్తుంది, ఒక పట్టు వస్తుంది. ఇంత అద్భుతమైనదా మానవ దేహము, నేను ఇంత ఐశ్వర్యాలకు స్వామినయ్యానా అనే ఒక శక్తి మనకు విడుదలవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి.